అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 165 నిత్య వృద్ధి ఏకోద్దిష్ట శ్రాద్ధాలు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు నిత్య వృద్ధి ఏకోద్దిష్ట శ్రాద్ధాలు నిత్య శ్రాద్ధ విధి ఇంతకు ముందే చెప్పబడిన దానికి ఇంచుమించు సమానమే. ఇందులో విశ్వేదేవుల ప్రమేయముండదు. సంకల్పం ఇలా ఉంటుంది: ఓం అముక గోత్రాణాం మస్మత్పితృపితామహానాం అముక శర్మాణాం సపత్నికానాం శ్రాద్ధం సిద్ధాన్నేన యుష్మా స్వహం కరిష్యే. ఇక వృద్ధి శ్రాద్ధ విధిని వినిపిస్తాను. ఈ వృద్ధి శ్రాద్ధాన్నే అభ్యుదైక, మాంగలిక, నందీముఖ శ్రాద్ధమని కూడా వ్యవహరిస్తారు. ఇదివరకు చెప్పినట్టుగానే కార్యక్రమం ఉంటుంది. ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే పుత్రోదయమై ఆ పుత్రుని ముఖం చూడడానికి ముందే తండ్రి ఈ వృద్ధి శ్రాద్ధాన్ని పెట్టాలి. పూర్వాభిముఖంగా సవ్యంగా ఉండి యవలు, బదరీఫలాలు, కుశదర్భలు వాడుతూ దీనిని చేయాలి. దేవతీర్థ, నమస్కార, దక్షిణాదులు పాత శ్రాద్ధాలలాగే ఉంటాయి. యజమాని తన మోకాలిపై చేతిని వేసి ఆనందంగా చరుస్తూ విశ్వేదేవులను బ్రాహ్మణులపైకి ఆవాహన చేస్తూ వారితో, దేవా, మా ఇంట పుత్రోదయమైన శుభ సమయాన నా మాతృ పితృపక్షాల పితరులకు శ్రాద్ధం పెట్టదలుచుకుని వసు, సత్య అనే పేళ్లుగల విశ్వేదేవతలను మీపైకి ఆహ్వానిస్తున్నాను అని ప్రార్థించి వారి అనుమతిని పొంది ఓం విశ్వేదేవా స ఆగత అనే మంత్రాన్ని పూర్తిగా చదవాలి. అలాగే పితరులను కూడా పిలిచి కూర్చోబెట్టాలి. ఓం వసు సత్యసంజ్ఞకేభ్య ఇత్యాదిగా దేవతలను వారి వారి గోత్ర నామాలతో పితరులను కొలుచుకోవాలి. ఏకోద్దిష్ట శ్రాద్ధంలో విశేషమేమనగా ఈ క్రింది సంకల్ప వాక్యాన్ని చదివి బ్రాహ్మణుల అనుమతిని పొందివారికి అసనాదిక మర్యాదలు చేయాలి. అద్య అముక గోత్రస్య మత్పితుర ముఖదేవ శర్మణః ప్రతి సంవత్సరిక మేకోద్దిష్ట శ్రాద్ధం సిద్ధాన్నేనయు ష్మాస్వహం కరిష్యే. దీనిలోని మరొక ప్రత్యేక తరుచిరస్తవాదిక పఠనం చివరగా దక్షిణం వైపు తిరిగి అపసవ్యమై మిగిలిన అన్నాన్ని అగ్నిదగ్ధశ్చ తో మొదలయ్యే మంత్రాన్ని చదువుతూ అగ్నికర్పించాలి. తరువాత అముక గోత్రమత్పితః అని చెప్తూ మండలరేఖపై జలాన్ని కుమ్మరించాలి. అధ్యాయం 219. ఓం పిండాః సంపన్నాః ఓం సుసంపన్నాః. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 165 నిత్య వృద్ధి ఏకోద్దిష్ట శ్రాద్ధాలు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.